సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 3 ఆత్మల గురించి సంపూర్ణంగా తెలుసుకుంటున్నాము. ఈరోజు రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయములో 9వ శ్లోకం గురించి తెలుసుకుందాము. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీన మస్తకం తేషు కర్మసు. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: ఆసక్తి లేనివాడను ఉదాసీనత కలిగి ఉన్నవాడునైన నాకు ఆ కర్మలు అంటవు. వివరము: మరికొంత వివరం తెలుసుకుందాము. వాని వాని కర్మానుసారము ప్రకృతియే జీవులను పుట్టించుచున్నది. ఎవరి కర్మానుసారము వారికి ప్రకృతి తలరాతను రాసి పుట్టించుచున్నది. ప్రకృతి చేయి పనిలో ఆసక్తి లేని వానిగా సాక్షిగా చూస్తుండట వలన జీవులను పుట్టించుటలోని కర్మ ఏమాత్రము పరమాత్మకు అంటలేదు. ఇక్కడ ఒక సాధారణ మనిషికి ఎలా కర్మ అంటదో అదే పద్ధతిలో జగత్తును సృష్టించు పెద్ద కార్యములో కూడా కర్మ అంటకుండా ఉండునట్లు పరమాత్మ కూడా నడుచుకోవటము ముఖ్యముగా ఇక్కడ గమనించదగ్గ విషయము. జగత్తు సృష్టికి మూలకర్త తానే అయినప్పటికీ ప్రకృతి ద్వారా పనిచేయిస్తూ తనకేమీ అంటని వాని వలె అనాసక్తుడై పరమాత్మ ఉన్నాడు. ప్రకృతి చేయు పనులను నేను చేయలేదనుచున్నాడు పరమాత్మ. అందువలన జగతికి కలుగు ప్రళయ సంభవముల రెండింటి యొక్క పాపపుణ్యములు నాకంటవని చెప్పుచున్నాడు. ఈ విధానమునే మనిషి అనుసరించినట్లయితే వానికి కూడా కర్మలంటవని వెనక అధ్యాయంలో చెప్పాడని కూడా మనం గుర్తుంచుకోవాలను. ఇంతటితో సమాప్తం. అందరికీ నమస్కారం.